గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైకే డిబేట్. ఇక ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం, పనులు లేక ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సిన పరిస్థితి. కానీ కూటమి పాలనలో సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఉత్తరాంధ్ర నవశకం ఆరంభమైంది. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా భారీ పరిశ్రమలు ఎన్డీఏ పాలనలో ఉత్తరాంధ్రకు తరలివస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా దక్షతతో ఉత్తరాంధ్ర రాబోయే రోజుల్లో సంపన్న ఆంధ్రగా మారుతుంది. పారిశ్రామిక అభివృద్ధి పరుగులతో ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతున్నాయి. విశాఖ సమీపంలోని అనకాపల్లి జిల్లా తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తరహాలో అభివృద్ధి చెందుతుంది. కూటమి ప్రభుత్వం చొరవతో ఇదంతా సాధ్యమవుతోంది. సహజ వనరులు, సముద్ర పరివాహక ప్రాంతం ఉండటం ఉత్తరాంధ్రకు సానుకూలంగా మారింది. భోగాపురం ఎయిర్పోర్టు, మూలాపేట ఎయిర్పోర్టు, విశాఖలో గూగుల్, ఆర్సిలాస్ మిత్తల్, నిప్సన్ లాంటి ఫ్యాక్టరీలు ఇలా వరుసగా ఉత్తరాంధ్రకు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు కట్టాయి. ఇటీవలే ఆర్సిలాస్ స్టీల్ ఫ్యాక్టరీకి భూమి పూజ కూడా జరిగింది. ఇవాళ గూగుల్ డేటా సెంటర్ భూమి పూజ జరగనుంది. ఈ పరిణామంతో ఉత్తరాంధ్రకు మహర్దిశ పట్టింది. శ్రీకాకుళం జిల్లా నుంచి అనకాపల్లి జిల్లా వరకు అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. విశాఖ నుంచి భోగాపురం నుంచి రాంబిల్లి వరకు సెమీరింగ్ రోడ్ పనులు జరుగుతున్నాయి. జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ ప్రధానపరమైన రహదారులను విఎంఆర్డీఏ సంస్థ అభివృద్ధి చేస్తోంది. విశాఖ కేంద్రంగా కూడా అభివృద్ధి జోరుగానే సాగుతోంది. కేవలం ఐటీ పరంగానే కాదు, డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ కేరాఫ్గా మారింది. గూగుల్ సిటీ, టీసీఎస్, అదాని వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇవన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే నాటికి విశాఖ డేటా హబ్గా అవతరిస్తుంది. అనకాపల్లిలో పూడిమాడిక గ్రీన్ హైడ్రోజన్ సబ్ ప్రాజెక్టు, విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, కాగ్నిజెంట్తో పాటు భారీగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. విశాఖపట్నం స్థాయిని పెంచేలా గూగుల్ ఏఐ హబ్ పనులు వేగవంతం అయ్యాయి. మెగా డేటా సెంటర్ ఏఐ హబ్కు ఇవాళ చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1.25 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు కానున్న ఈ డేటాతో ఉత్తరాంధ్ర దిశ మారనుంది. మొత్తానికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఉత్తరాంధ్రకు వరంగా మారాయి. రైట్గా ఈరోజు డిబేట్లో ఇదే టాపిక్పై చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పాల్గొనడానికి కోటిపల్లి అయ్యప్ప గారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో పాటు మేడా విజయశేఖర్ రెడ్డి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అండ్ రేగడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. సార్ ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ టు వైకే న్యూస్. సార్ ఫస్ట్ అయ్యప్ప గారు మీరు చెప్పండి, ఉత్తరాంధ్ర గూగుల్ డేటా ఐ సెంటర్ ఏర్పాటు ఉత్తరాంధ్రకి వర్మ ఎలా చూడొచ్చు సార్? ఒక రాష్ట్రం కానీ ఒక దేశం కానీ అభివృద్ధి చెందాలంటే ఆ దేశానికి ఆ రాష్ట్రానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, సంస్థాగత నిర్మాణాత్మక పోర్ట్ఫోలియో పెట్టుబడులు ఖచ్చితంగా ఆ రాష్ట్రానికి అవసరం అండి. దానిలో భాగంగానే ఈరోజు దేశంలోనే అతిపెద్ద కంపెనీ అయినటువంటి గూగుల్ డేటా సెంటర్ ని నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఇది ఒక సువర్ణ అధ్యాయంగా మనం లిఖించవచ్చు అండి. ఎందుకంటే చాలా మంది గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దీంట్లో 1,45,000 మందికి ఉపాధి కల్పన జరుగుతుంది అని అంటే దీన్ని కొంతమంది సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేశారండి. ఏమని, ఇన్ని జాబులు వస్తాయా మనకి, గూగుల్ యొక్క డేటా యొక్క జాబులే 1,00,000 పైచిలకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, కానీ ఇన్ని జాబులు ఎలా వస్తాయని అడిగారు. సరే, ఒక గూగుల్ అంటే గూగుల్ కాదండి, గూగుల్కి అనుసంధానంగా పనిచేసేటువంటి అనేక థర్డ్ పార్టీకి సంబంధించినటువంటి ఎన్నో డేటా సెంటర్లు ఉన్నాయండి మనకి. వాటిలన్నింటినీ కలిపి, అంటే ఇప్పుడు యాక్చువల్గా విప్రో అనేది ఉన్నదండి, విప్రోలో పనిచేసే వ్యక్తులు అనేక కంపెనీలకు పనిచేస్తారు. అంటే విప్రో అనేది ఒక కన్సల్టెన్సీ సర్వీస్ అండి. అట్లా బ్యాంక్ ఆఫ్ అమెరికా ఉద్యోగుల్ని ఒక 35,000 మంది ఉన్నారు. కానీ అన్ని వాళ్ళకి సపోర్ట్ చేసేటువంటి విప్రో ఎంప్లాయీస్, కాగ్నిజెంట్ ఎంప్లాయీస్ ఇట్లా అనమాట. చాలా మందికి ఈ ప్రశ్న అర్థం కావట్లేదు, దీన్ని విమర్శిస్తున్నారని చెప్పి దీన్ని ప్రక్షాళన చేయడానికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నానండి. నెక్స్ట్, ఏదైతే వెనుకబడినటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు, ఆ విశాఖపట్నం, విజయనగరం, అక్కడ చాలా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఉపాధి అవకాశాలు లేక వలసలు హైదరాబాద్ కానీ ఇతర ప్రాంతాల్లో వలసలు వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇప్పటికే వంశధార, నాగావళి 2 నదుల్ని ప్రక్షాళన చేయడం, అలాగే గోదావరి పోలవరం ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ ద్వారా విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కి నీరు అందించడం జరుగుతుంది. దాన్ని మరొక కాలువని అనుసంధానంగా తవ్వి పారిశ్రామికంగా కావలసినటువంటి నీటి సహజ వనరులను కూడా అక్కడ తీసుకెళ్తున్నారు. ఒక కంపెనీ పెట్టడం అంటే అక్కడ స్థలం ఇవ్వడం కాదండి, అక్కడ మౌలికమైనటువంటి వసతులు కల్పించవలసిన బాధ్యత ఆ ప్రభుత్వం మీదే ఉంది. అందువల్ల మన రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము, రాష్ట్ర యొక్క స్థూల ఆర్థిక అభివృద్ధి సాధించాలి, ఆర్థిక స్వావలంబన, సుస్థిర అభివృద్ధి వైపు రాష్ట్రం పరుగులు పెట్టాలంటే ముఖ్యంగా ఐటీ రంగం అనేది అభివృద్ధి చెందాలి. దానిలో భాగంగానే కొన్ని ఈ మధ్య కాలంలో రాజధానిలో అభివృద్ధి చెందుతూ ఉంది. మరో పక్క రాయలసీమ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది.
ఐటీ రంగానికి సువర్ణ అధ్యాయంగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతోంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు అది చెప్పారు. ఐటీ రంగానికి అవకాశాలు ఎక్కువ విశాఖపట్నంలో ఉన్నాయి. ఐటీ రంగంగా విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంది. కొన్ని కంపెనీలు ఎంఓయూలు కూడా సైన్లు పెట్టాయి. అన్ని కూడా అక్కడ ప్రముఖత ఉన్నది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి విప్రో, టెక్ మహీంద్రా లాంటి దిగ్గజ ఐటీ సంస్థలు కూడా అక్కడ ఉండటం, అక్కడ కొంతమంది 25,000 పైచీలకు జాబులు ఐటీ రంగంలో అక్కడ చేయటం, రైట్. మరికొన్ని జాబులు పెరగటం, హైదరాబాద్ వెళ్లకుండా మన ఆంధ్రప్రదేశ్లోనే మనం డెవలప్ చేయడానికి ఆస్కారం ఉన్నదండి. ఇంకొక విషయం ఏంటంటే అత్యంత వెనకబడినటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఈ 3 జిల్లాల యొక్క వాసులు చాలా వరకు కూడా ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చూస్తే చాలా దీనంగా ఉంటుందండి. ఎందుకంటే రోజువారీ కూలి మీద డిపెండ్ అయిపోయి ఉంటారు. వ్యవసాయ పనులకి డిపెండ్ అయిపోయి ఉంటారు. వారు అంత దూరం వెళ్ళక్కర్లేదు. వాళ్ళు విశాఖపట్నంలోనే, మన ఏరియాలోని, మన ప్రాంతంలోని, మన పారిశ్రామిక దాంట్లోనే అసంఘటిత రంగ కార్మికులుగా కూడా వాళ్ళ జీవన ఉపాధి మెరుగవుతుందని చెప్పి ఖచ్చితంగా మేము నమ్ముతున్నామండి. ఎందుకంటే ఇటువంటి ఒక చదువుకున్న వారికే కాదు, ఇటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలతో పాటు ఇటువంటి ఐటీ సంస్థలు కూడా రావడం అనేది మొన్న కొన్ని పరిశ్రమలు కూడా పెట్టారు. మన ఉక్కు పరిశ్రమ పెట్టారు. రైట్. దాంట్లో అసంఘటిత రంగ కార్మికులు కూడా ఉంటుంది. అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా మెరుగవుతున్నాయండి. గతంలో అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ కానీ ఇవన్నీ. అలాగే పారిశ్రామిక అభివృద్ధి చెందితే చదువుకున్న వారికి ఎన్ని జాబులు వస్తాయో, చదువుకోలేని వారికి కూడా వారి యొక్క సహాయ సహకారాలు కూడా కంపెనీలకు అవసరం కాబట్టి వారికి కూడా హెల్పింగ్ లేబర్ కింద వారికి కూడా జాబులు అన్నీ సృష్టించబడతాయండి. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ దేశాల్లో ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా గుర్తింపు పొందిందో, అలాగే అవశేష ఆంధ్రప్రదేశ్ కూడా మనది కూడా అలాగే గుర్తింపు పొందాలని, దానిలో తొలిగడుగు గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది చాలా శుభ పరిణామంగా మేము తెలియజేస్తున్నాం. రెడ్డి గారు, రేగడ లక్ష్మణరావు గారు సార్ వినిపిస్తుందా? లక్ష్మణరావు గారు వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ అండి. సార్, విశాఖలో గూగుల్ డేటా సెంటర్ లాంటి భారీ పెట్టుబడులు పెట్టే సంస్థ వస్తుంటే మీ పార్టీ ఎందుకు సార్ విమర్శలు చేస్తుంది? సార్ అందరికీ నమస్కారం. గూగుల్ డేటా సెంటర్ Right. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసి తీసుకొచ్చిన సంస్థ. అది ఆధార్ డేటా సెంటర్గా ఆ రోజు ఒప్పందం చేసుకున్నారు, భూమి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ సంస్థకి ఏవైతే కావాలో మొత్తం అన్ని కూడా ప్రభుత్వం తాలూకా అయినటువంటి మరి ఆ సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది. సో దీన్ని పేరు మార్చి మళ్ళీ చెల్లికి పెళ్లి చేయాలి మళ్ళీ అన్నట్టుగా మళ్ళీ దానికి పేరు మార్చి గూగుల్ సెంటర్ అని చెప్పి మళ్ళీ యాజ్ టీజ్గా వీళ్ళు వెళ్ళి మళ్ళీ శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉంది. అప్పుడు ఇచ్చిన స్థలంలోనే, అప్పుడు కేటాయించిన స్థలమే, అప్పుడు కరెంట్ ఎంత ఇచ్చారు, వాటర్ ఎంత కేటాయించారు, ఏ రకమైనటువంటి ఐటీ హబ్లో అప్పుడు. ఎందుకంటే ఓన్లీ ఈ డేటా సెంటర్ వల్ల ఉద్యోగాలు రావన్న ఆ విషయం ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. కేవలం అక్కడ వచ్చింది కేవలం 1000 నుంచి 2000 ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఎవరికి ఉపయోగకరమైనది కాదు అని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ డేటా సెంటర్తో పాటుగా ఐటీ హబ్లకి, ఐటీ పార్కులకి ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ అవ్వడానికి మొత్తం కూడా మీరు ఈ రకమైనటువంటి ఇవన్నీ చేసుకుని వస్తే దాదాపుగా సుమారు 15,000 నుంచి 20,000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి. తద్వారా ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ఏదైతే విశాఖపట్నంలో అనుకున్నటువంటి ఉత్తరాంధ్రలో మరి ఒక మంచి ఐటీ హబ్గా, ఎకో సిస్టమ్గా ఇదంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఆ రోజున ప్రతిపాదన పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే డేటా సెంటర్ వల్ల కనీసం అందులో ఎటువంటి ఉద్యోగాలు ఉండవండి, డేటా సెంటర్లో ఉండవని చెప్పి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 3 కేటగిరీలుగా, ఒకటి ఐటీ హబ్, 2 ఐటీ గ్రీన్ పార్క్గా, 3 ఏమో ఐటీకి సంబంధించిన ఇంకో కేటగిరీ, అంటే 3 కేటగిరీలుగా దాన్ని విభాగాలుగా చేసి ఆ 3 కేటగిరీలుగా వచ్చినటువంటి దారినే అక్కడ ఉద్యోగ కల్పన వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున నిర్ణయించడం జరిగింది. దానికి కూడా ఆ రోజున ఒప్పుకున్నారు. సో ఆ రోజున ఏదైతే మరి శంకుస్థాపన చేశారో ఆ చేసిన తర్వాత ఇంతవరకు కూడా మన గూగుల్ డేటా సెంటర్ వారు ఇంతవరకు కూడా దాన్ని నిర్మించాల. సో చంద్రబాబు నాయుడు గారి హయాంలో వీళ్ళు తీసుకొచ్చాం, మళ్ళీ మీరు శంకుస్థాపన చేపిస్తాం అంటున్నారు కాబట్టి మంచిదే, శంకుస్థాపన చేపించండి. మళ్ళీ
మళ్ళీ మీరు ఇచ్చిన భూమి మరి శంకుస్థాపన చేసి మళ్ళీ ఈ 2-3 సంవత్సరాల్లో కడతారా, లేదంటే మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ పనులు ప్రారంభిస్తారనేది వెయిట్ చేయడం. ఎందుకంటే గతంలో మేము ఇచ్చినటువంటి ఇన్సెంటివ్స్ కన్నా చంద్రబాబు నాయుడు గారు కాస్త ఎక్కువే ఇచ్చారనేది కనబడతా ఉంది. రైట్. తద్వారా వాటర్ ఇచ్చినటువంటి ఏదైతే మన పోలవరం కుడికాలువ నుంచి ఇచ్చినటువంటి వాటర్ కూడా చాలా ఎక్కువ మోతాదులో కేటాయించారు. తద్వారా అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలందరూ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. అలాగే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ రూపంలో ఇవ్వడం వల్ల అది కూడా సుమారు 5,000 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ దానికి బడ్డీని పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన దాని మీద ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు కేటాయించారు. దేనివల్ల కేటాయించారు మరి గతంలో ఏవైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 కేటగిరీలుగా ఒప్పందం చేసుకున్నప్పుడు కూడా ఆ రోజున వాళ్ళు ఒప్పుకున్నారు. ఈ రోజున ఏ రకమైనటువంటి విధానం తీసుకొచ్చారు? అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ని ప్రసారం చేస్తూ ఉన్నారు. ఆదాని డేటా వారు ఇప్పుడు ఆదానికి సంబంధించిన వ్యవస్థే ఈ రోజున ఆ డేటా సెంటర్ కట్టడానికి కానీ ఆ భూములు ఏవైతే ఈ 600 ఎకరాలు మనం కేటాయించామో ఈ 600 ఎకరాలు కూడా ఎవరి పేరు మీద ఉన్నాయి? గూగుల్ డేటా సెంటర్ పేరు మీద లేవు, ఆదాని గారి పేరు మీద ఉన్నాయి. ఆదాని డేటా సెంటర్ మీద మాత్రమే అది రిజిస్టర్ అయ్యి ఉన్నాయి. కావాలంటే మీరు చూడండి రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా. ఆ రకమైనటువంటి విధానంలో మరి ఏదో కొత్తగా పేరు మార్చాలి, పేరు మారిస్తే మళ్ళీ మనమే తీసుకొచ్చామని చెప్పుకోవచ్చుందని మీరు అన్నారు. ఏదైతే భోగపురంలో ఎయిర్పోర్ట్ అని, భోగపురం ఎయిర్పోర్ట్లో శంకుస్థాపన చేశారు చంద్రబాబు నాయుడు. కానీ భోగపురం ఎయిర్పోర్ట్ ఈ రోజుకి రేపు వచ్చే నెల పై వచ్చే నెల అది ఓపెనింగ్ అవుతుందంటే కారణం 100% జగన్మోహన్ రెడ్డి గారే. అక్కడ ఎటువంటి లీగల్ ఆస్పెక్ట్స్ ఏవైతే రైతులు భూములు ఇచ్చారో ఆ రైతులు ఇచ్చిన భూములు అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు. అయ్యా మాకు కాంపోజిషన్ రాలేదు, మళ్ళీ మా దగ్గర అదనంగా భూములు తీసుకుని మమ్మల్ని వేధిస్తున్నారని చెప్పి ఆ రోజున 15,000 ఎకరాల్లో కడదామన్నటువంటి భూమి మళ్ళీ 7,500 ఎకరాలకి కుదించారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2,700 ఎకరాలకి ఆ భూమిని మరి రైతుల దగ్గర ఆ మద్దతు సంపాదించి ఏవైతే లీగల్గా ఉన్నటువంటి కోర్టు ఇష్యూస్ కూడా మొత్తం తొలగించి అంతా లీగాలిటీ తీసుకొచ్చిన తర్వాత రైతులకు కాంపోజిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరైతే జిఎంఆర్ సంస్థకు అప్పచెప్పారో ఆ జిఎంఆర్కి మళ్ళీ ప్రభుత్వం నుంచి మరి అత్యధికమైనటువంటి ఇంకా మరి వాళ్ళకి ఒక రకమైనటువంటి సబ్సిడీ పెంచి పనులు వేగవంతం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడే పనులు సుమారు 70% పనులు అయిపోయి ఈ రోజున 30% ఉన్నటువంటి పనులు కూటమి ప్రభుత్వంలో సర్వేగంగా జరిగి రేపు మాపు ఓపెన్ అవుతుంది. సో ఇది చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు సీఎం అయినప్పుడు ఎన్నో ప్రాజెక్టులకు కానీ ఎన్నో కట్టడాలకు కానీ సెలవు పలకాలు వేశారు, కొబ్బరికాయ కొట్టారు. కానీ ఏది కూడా పూర్తి అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారు శిలాపలకం వేసి కొబ్బరికాయ కొట్టింది ఇప్పటికి ఒకటి పూర్తయిందని మీరు చూపించండి. ఒక్కటి కూడా రాష్ట్రంలో ఏది పూర్తి కాదు. ఎన్నో ఇట్లకు శంకుస్థాపన చేశారు, చేయలేదు అన్నట్ల. కానీ శంకుస్థాపన చేయడం వల్లే ఉపయోగం లేదు. దానికి కావాల్సినటువంటి విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మేము అదే చెప్తాం సార్, ఉత్తరాంధ్రకి ఏదైతే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, విశాఖ సెంటర్గా మరి ఆర్థిక రాజధానిగా ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. విశాఖపట్నం గ్రోత్ ఇంజిన్, విశాఖపట్నం నుంచి మరి ఆర్థికంగా మనం ఇది అవ్వాలంటే ఆర్థిక రాజధానిగా ఉండాలి, ఇక్కడి నుంచి పరిపాలిస్తే ఇంకా బాగుంటుంది, 5,000-10,000 కోట్లు పెడితే ఇంకా ఇదే మనకి నంబర్ 1గా రాజధానిగా అవుతుందని గతంలో మాట్లాడిన విషయాలు మనం గుర్తు చేసుకోవాలి. అంటే ఏదో టీసీఎస్ వచ్చినా, మైక్రోసాఫ్ట్ వచ్చినా, మహీంద్రా టెక్ ఇలాంటి ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినవే. ఈసారి ఇనార్బిట్ మాల్ కానీ ఈ రోజున మనం చూస్తే 5,500 కోట్లతో కట్టినటువంటి ఇనార్బిట్ మాల్ కానీ ఇలాగా ది డెక్ బిల్డింగ్ కానీ ఇలాంటివి చాలా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కంప్లీట్ అయినాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలోనే చాలా ఇటువంటి పెద్ద కంపెనీలన్నీ కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ₹99 అమూల్యమైనటువంటి విలువైనటువంటి కోట్ల విలువ చేసిన భూములు దారదత్తం చేశారండి. వర్ష లాంటి కంపెనీలకి, ఊరు పేరు తెలియని కంపెనీలకి, ఇటువంటి కంపెనీలకు ఇవ్వడం వల్ల అంటే విశాఖపట్నంలో ఈరోజు చూస్తే సుమారు 20 నుంచి 50 కోట్లు ఒక ఎకరా వాల్యూ చేస్తుంది.
అటువంటి వాల్యుబుల్ ల్యాండ్స్ని ఎందుకు ఉట్టినంగా ఒక 99 పైసలకే ఎందుకు ఇచ్చారనేది కూడా క్వశ్చన్ మార్క్గా కనబడుతోంది. సో మరి ఎందుకని ఈ ల్యాండ్స్ కూడా అన్ని కూడా అమరావతిలో ఎందుకు కేటాయించలేకపోయారు? అమరావతి రాజధానిగా మీరు కడుతూ ఉన్నారు కదా, అమరావతిలో ఎందుకని కంపెనీలు సృష్టించలేకపోతూ ఉన్నారు? అమరావతిలో కంపెనీలు ఎందుకు మరి బిల్డప్ అవ్వట్లేదు అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే ఏ కంపెనీ వచ్చినా, ఎటువంటి పెట్టుబడులు వచ్చినా ఈ రోజున విశాఖపట్నం వైపు ఎందుకు చూస్తున్నాయి అంటే అనేక రకాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా విశాఖపట్నంలో ఉన్నాయి. విశాఖపట్నం అనుకూలమైనటువంటి ప్రదేశం, వ్యాపార దిగ్గజాలకి మరి ఇతర దేశాల నుంచి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా చూస్ చేసుకున్నది విశాఖపట్నం. సో అందుకనే దాన్ని కూడా కన్సిడర్ చేసుకుని కూటమి ప్రభుత్వం కూడా ఇంకా డెవలప్మెంట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మరి మైగ్రేట్ అవుతున్నట్టు పీపుల్ ఆపేయవలసిన పరిస్థితుల్లో ఈ ఐటీ కంపెనీ వల్ల, ఇంకో కంపెనీ వల్ల, అంటే ఇక్కడ ఉన్నటువంటి అక్షరాస్యత ఉత్తరాంధ్రలో ఎక్కువ, అక్షరాస్యత తక్కువ. మ్యాక్సిమం కూలి పనికి వెళ్ళేవారు ఉంటారు, రోజువారీ పని చేసుకున్నటువంటి సిమెంట్ పనులకు వెళ్ళేవారు ఉంటారు. వాళ్ళు కూడా కట్టడి చేసి మరి ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం దాటకుండా వెళ్ళే మరి ఇక్కడ పని చేసుకున్న విధానంగా మరి లక్ష్మణరావు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషం. డెవలప్మెంట్ మీద ఉండాలని మేము కోరుకుంటామండి. ఎందుకంటే మనం మాట్లాడుతాం అటు రాయలసీమ కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఎప్పుడు వెనకబడిన ప్రాంతాలని, ఎప్పుడు చూసినా వెనకబడిన ప్రాంతాలుగా ఉంటేనే తప్ప ఈ యొక్క వలసల విధానాన్ని ఆపే పరిస్థితుల్లో కనబడట్లేదు. వినోహం గూగుల్ డేటా సెంటర్ని ఓపెన్ చేసినా, మీరు శంకుస్థాపన చేసినా, ఏది చేసినా ఈ మీకున్నటువంటి టైంలో ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందా అవ్వట్లేదా? చేస్తే ఎంతవరకు కంప్లీట్ చేస్తారు? దీని ద్వారా మీరు చేసుకున్నటువంటి విధానంలో మేము ఏదైతే 3 కేటగిరీలుగా 3 విభాగాలుగా చెప్పామో, ఐటీ హబ్ కానీ, ఐటీ పార్క్ కానీ, ఇటువంటి విధానం ఈ ఐటీ ఎకో సిస్టమ్ డెవలప్మెంట్ ఏవి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి ఈ డేటా గూగుల్ డేటా సెంటర్లో లేవు. కేవలం డేటా సెంటర్ మాత్రమే కట్టబోతూ ఉన్నారు. దీనివల్ల ఎంతవరకు విశాఖపట్నానికి కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఉపయోగపడుతుంది అనేది ఇంకోసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సూచించారో ఆ 3 విభాగాలు కూడా కట్టమని మేము కోరుతూ ఉన్నాం. ఆ 3 విభాగాలు కడితేనే ద్వారా ఉద్యోగాలు వస్తాయి. ఈ రోజున మనం ఏ హబ్గా సృష్టించాలన్నా, ఒక ఏ సిటీగా చేయాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి విధానాన్ని ఫాలో అవుతాను తప్ప లేదంటే కేవలం అది ఘోరంగా మిగిలిపోతుంది. దాని ద్వారా ఎటువంటి లాభం ఉండదు. సుమారు మహా అయితే ఒక 500-1000 మంది ఉద్యోగాలు మేర మిగిలిపోవడానికి తప్ప దేనికి పనికిరాని పరిస్థితిలో ఈ డేటా సెంటర్ మిగిలిపోకుండా ఉండాలని మేమైతే కోరుకుంటున్నామండి వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి. రైట్. విజయశేఖర్ రెడ్డి గారు చెప్పండి, జగన్ తెచ్చిన కంపెనీనే మీరు క్రెడిట్ చోరీ చేసి మళ్ళీ ఓపెన్ చేశారని లక్ష్మణరావు గారు అంటున్నారు, ఏమంటారు? సార్ జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప వ్యక్తి సార్. ఆయన తెచ్చిన ఫిష్ సెంటర్స్ కావచ్చు, లేదంటే చికెన్ సెంటర్స్ కావచ్చు, అవన్నీ చోరీ చేసే సత్తా ఎవరికి లేదండి. ప్రొద్దున్నే అవన్నీ మాట్లాడి వైసీపీ నాయకులు మేము ఇబ్బంది పెట్టాం. ఆయన పులివెందుల్లో ఫిష్ మార్కెట్ పెడతాడు, తర్వాత కడపలో ఒక చికెన్ సెంటర్ పెడతాడు, తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఒక ఫిష్ మార్కెట్ పెడతాడు. ఆయనకు అసలు డేటా సెంటర్ అంటే ఏమైనా తెలుసో తెలియదు కూడా నాకు అర్థం కాదు సార్. అట్లాగే వీళ్లకు అసలు బటన్ నొక్కితే డబ్బులు వేయాలి, దాన్ని బట్టి జనాలు ఓట్లు వేస్తారని తప్పితే ఏ రోజైనా డెవలప్మెంట్ చేద్దాం, ప్రజలకు ఏదైనా మేలు చేద్దాం, తర్వాత ఉద్యోగాల కల్పన చేద్దాం అనే ఒక ఆశయం కానీ లేదంటే అలాంటి ఒక పరిజ్ఞానం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ పార్టీ మేధావులకు ఉన్నట్టు నాకు ఎక్కడ అనిపిస్తారు. వాళ్ళు ఇంకా 1960s 70s లో అప్పుడు ఎట్లా ముఖ్యమంత్రులు అప్పుడు ఎట్లాగో గవర్నమెంట్ ఉండిందో అలాగే ఇంకా బతికేస్తున్నారు సార్. చాలా ఓల్డ్ మైండ్ సెట్. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో ఒక 25 ఏళ్ల వ్యక్తి ఎలా అయితే ఈరోజు ఆలోచిస్తాడు, ఏ రకంగా సార్ లక్ష్మణరావు గారు చెప్పారు 3 ఫ్రేమ్వర్క్స్ అని. 3-4 ఫ్రేమ్వర్క్స్ ఏం లేదు సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ డేటా సెంటర్, ఈ 3టిని ఇంటిగ్రేట్ చేసి మనము ఈ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచం అంతా సార్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ఆస్పెక్ట్ టు అనదర్ ఆస్పెక్ట్. ఈరోజు ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వెళ్తుంది సార్. ఇప్పుడంతా కూడా డిజిటల్ టెక్నాలజీ, ఆన్లైన్ టెక్నాలజీస్, ఇట్లాగా ఈ కంప్యూటర్తో కనెక్ట్ అయిన విషయాల మీదనే ఈరోజు ప్రపంచం అంతా
శ్రద్ధ పెడుతోంది, అట్లాగే అదే నడుపుతోంది సార్. ఎక్కడ చూసినా మీరు డిజిటల్ టెక్నాలజీ అనేది ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది. అలాంటి తరుణంలో సార్ ఈ రోజు వరకు మీరు గూగుల్ డేటా సెంటర్ తీసుకుంటే ఈ రోజు వరకు మనకున్న డేటా సెంటర్ కెపాసిటీ ఈ భారతదేశంలో ఉన్నది 1000 మెగావాట్. 1000 మెగావాట్ డేటా సెంటర్ కెపాసిటీ ఉన్న భారతదేశంలో అంటే గత 30 సంవత్సరాల్లో మనం బిల్డ్ చేసే కెపాసిటీ అంతేనండి. అయితే ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే 1 గిగావాట్ అంటే 1000 మెగావాట్ తో ఒకటే డేటా సెంటర్ పెడుతోంది ఈరోజు. గూగుల్ డేటా సెంటర్ ఒక్కటే అంత కెపాసిటీతో, అంటే 30 సంవత్సరాలుగా మనం ఏదైతే అభివృద్ధి చేసుకున్నామని చెప్తున్నామో ఆ 30 సంవత్సరాలు సరిపోయే ఒకే ఒక కెపాసిటీ ఈ రోజు 3 సంవత్సరాల్లో 2028 లోపల మేము ప్రారంభిస్తామని గూగుల్ గట్టిగా చెప్తోంది సార్. ఇట్లాగా ఈరోజు మెటా కావచ్చు, రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, అట్లాగే ఇన్ఫోసిస్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా పెద్ద పెద్ద టెక్నాలజీ కంపెనీలు ఈరోజు మేము డేటా సెంటర్స్ పెడతాము అని ఇప్పటికే సార్ వైజాగ్ లో ఇప్పటికే 6 గిగావాట్ల అంటే 6000 మెగావాట్ల డేటా సెంటర్స్ సంబంధించి ప్రపోజల్స్ ని నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ సార్ అప్రూవల్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన చర్చలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గూగుల్ డేటా సెంటర్ తో పాటు మిగతా డేటా సెంటర్లు కూడా అత్యంత త్వరలో వైజాగ్ లో స్టార్ట్ చేస్తారు. సార్ ఈ రోజు వరకు ఈ సబ్సీ కేబుల్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు ఆ సబ్సీ కేబుల్ గేట్వేస్ గా ముంబై కావచ్చు, అట్లాగే చెన్నై కావచ్చు, ఇప్పటి వరకు ఉన్నాయి సార్. ముంబై అండ్ చెన్నై మాత్రమే ఇప్పటి వరకు ఆ డేటా సెంటర్ కి సంబంధించి ఆ సబ్సీ కేబుల్స్ ఏదైతే గేట్వేస్ ఉన్నాయో వాటికి ప్రసిద్ధి చెందిన నగరాలుగా ఇప్పటి వరకు ఉండేవి. ఈ రోజు కొత్తగా వైజాగ్ కావచ్చు, కోచి కావచ్చు, పూణే కావచ్చు, ఇప్పుడు కొత్తగా ఈ నగరాలు వాటి సరసన జరుగుతున్నాయి. ఏ ప్రాముఖ్యత అయితే ముంబై కావచ్చు సార్, ముంబైకి ఇంతవరకు ఉన్న ఆ యూనిక్నెస్, ఆ గొప్పతనం ఏదైతే ఉందో, ఎందుకంటే సార్ రకరకాల ఫెసిలిటీస్ ముంబైకి ఉన్నాయి కాబట్టి ఈ గత 20 సంవత్సరాలు అంత మహత్వమైన నగరంగా అది వర్తిల్లింది, అట్లాగే అభివృద్ధి చెందింది. ఆ కోవలోకి ఇప్పుడు వైజాగ్ కూడా చేరింది. రాబోయే 15-20 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలోనే ఒక అద్భుతమైన కోస్టల్ సిటీగా వైజాగ్ ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది సార్. మీరు చూడండి, ఇప్పుడు లక్ష్మణరావు గారు అన్ని మాటలు చెప్తారు. ఒక పక్క ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భోగాపురం విమానాశ్రయం సార్, అసలు భోగాపురం విమానాశ్రయం పెట్టినప్పుడు అక్కడికి ఎర్ర బస్సే బాదు, అక్కడేంది మీరు విమానాశ్రయం పెట్టేదనే మాట వీళ్ళ నాయకుడు వీళ్ళు ముఖ్యమంత్రి కళ్ళగంటున్న జగన్మోహన్ రెడ్డి గారే అన్నారు. ఆ రోజు ఒక మహిళతో, అది కూడా ఎవరితో అనిపించారు సార్, ఒక మహిళతో అనిపించాడు ఆ మాట. వీళ్ళే స్టేజ్ మీద పిలిచేది ఓ మహిళను, వాళ్ళతో చెప్పించేది ఈ రకంగా మాట్లాడాలి మనం అని. ఆ రకంగా ఆమె చెప్పినట్టు దాన్ని ఆయన కొత్త భాషను చెబుతూ ఎర్ర బస్సు బాను ఊరలోకి ఫ్లైట్లు వస్తాయా, ఎయిర్ బస్సులు వస్తాయా అని మాట్లాడిన వ్యక్తి సార్ చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రగా భోగాపురం విమానాశ్రయం 2015లో ఆయన ఎంత కష్టపడ్డారో, ఏ రకంగా మాట్లాడారో, అప్పుడు అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఏ రకంగా దీని మీద వర్కౌట్ చేశారో అందరికీ తెలుసు సార్. ఈ ఎన్నో డిబేట్లో మాట్లాడాం సార్. ఎప్పుడైతే జగన్మోహన్ గారు రంగంలోకి దిగి 1000 ఎకరాల ఎయిర్పోర్ట్ ఆల్రెడీ వైజాగ్లో ఉండగా మీకు కొత్తగా ఎయిర్పోర్ట్ ఎందుకు, రకరకాల ఎయిర్పోర్ట్లు ఉదాహరిస్తూ ఆ రోజు మాట్లాడారు. చాలా నగరాల్లో 1000 ఎకరాల కన్నా మించి ఎయిర్పోర్ట్ లేవు, అక్కడంతా అద్భుతమైన ఎయిర్పోర్ట్లు ఉండగా ఇక్కడ మీకు ఆల్రెడీ 1000 ఎకరాల భూమి ఉంది కదా వైజాగ్లో, దాన్ని మీరు డెవలప్ చేయొచ్చు. కానీ మళ్ళీ కొత్తగా 5000 ఎకరాలతో ఎయిర్పోర్ట్ ఏంటి సార్? అసలు 15,000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. అంటే 5,000 ఎకరాల్లో ఎయిర్పోర్టు, ఇంకొక 5,000 ఎకరాల్లో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ కెపాసిటీ ఉన్న ఒక ప్లాంట్, ఓవరాల్ ప్లాంట్, ఎంఆర్ఓ అంటారు దాన్ని, ఆ ఫెసిలిటీని. అట్లాగే ఇంకొక 5,000 ఎకరాల్లో ఏవియేషన్ సిటీ, అంటే దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ విమానాల రంగానికి సంబంధించిన కొత్త కంపెనీస్ అక్కడికి వచ్చి అక్కడే సార్ ఇప్పుడు మనము ఎయిర్ బస్ కావచ్చు, బోయింగ్ కావచ్చు, ఎక్కడో అమెరికాలో తయారు చేస్తే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చుకున్నాం సార్. మనం ఎందుకు వేరే దేశాలపై ఆధారపడాలి? రేపొద్దున ఏదైనా సమస్య వచ్చి అమెరికాతోనో లేకపోతే వేరే దేశాలతో మనకి ఏదైనా శత్రుత్వం పెరిగితే రేపొద్దున విమానాలు రావడం అయిపోయే పరిస్థితి కదా సార్. అట్లాంటిది ఇక్కడే ఒక ఎయిర్ బస్సు లేకపోతే బోయింగ్ ఇక్కడే ఒక పరిశ్రమ పెట్టి ఇక్కడే విమానాలు తయారు చేస్తే అదంతా బాగుంటుంది సార్. ఏ రోజుకైనా ప్రొడక్షన్ అనేది ఇక్కడే జరగాలి కదా సార్. విమానాలు కావచ్చు, రైలు బోగీలు కావచ్చు, లేదంటే రకరకాల ఈరోజు ఏదైతే దేశానికి అత్యవసరం ఉన్నాయో
అవన్నీ కూడా ఇండియాలోనే మనం తయారు చేసుకుంటే స్వయం సమృద్ధి సాధిస్తే మనం రాబోయే రోజుల్లో ఇప్పుడు 2047కు వికసిత భారత్ అని సూపర్ పవర్ అని మనం మాట్లాడుకున్న దశలో ఇవన్నీ మన దేశంలో ఎక్కడా లేకపోతే ఈ రోజు మనము తయారు చేసుకోలేకపోతే మనం సూపర్ పవర్ ఎలా ఎలా ముందుకెళ్తాం సార్, ఎలా మనం అవతరిస్తాం సార్? ఇవన్నీ కూడా వైసీపీ నాయకులు కావచ్చు, రకరకాల మేధావులు, అంటే నేను వైసీపీ వాళ్ళు తప్పుకోవడానికి కదా సార్. ఈ రోజు ఈ మేధావులు ఎవరైతే మాట్లాడుతున్నారో రాష్ట్రంలో దేశంలో వారందరూ కూడా ఆలోచించాలండి. ఎందుకు 15,000 ఎకరాలు, ఎందుకు 10,000 ఎకరాలు సార్? ఎక్కడ కూడా రైతులకు అన్యాయం చేయట్లే. ఈ రోజు కొత్తగా ల్యాండ్ సెటిల్మెంట్ పాలసీ, ఈ రోజు ల్యాండ్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ పాలసీ ఏదైతే 2014లో 13లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిందో దాని ప్రకారమే చెల్లింపులు జరుగుతున్నాయి రైతులకు, దాని ప్రకారమే ల్యాండ్ అక్విజిషన్ జరుగుతుంది, దాని ప్రకారమే వారికి రీహాబిలిటేషన్ కూడా చేస్తున్నాం. ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు సార్. సార్ భూములు ఇవ్వకపోతే రాష్ట్రం ఎలా, దేశం ఎలా ఉంటుంది సార్? ఒక రాష్ట్రము అగ్రికల్చర్ ఎకానమీ నుంచి ఇండస్ట్రియల్ ఎకానమీకి వెళ్ళాలంటే రైతులు భూములు ఇస్తేనే కదా సార్. గవర్నమెంట్ భూములు కొంత ఉంటాయి, వాటితో పాటు రైతులు కొంతమంది త్యాగాలు చేయాల్సిందే సార్. రైతులు త్యాగాలు చేయకుండా ఒక అద్భుతమైన ఫ్యాక్టరీనో లేకపోతే అద్భుతమైన ఇండస్ట్రియల్ ఎకానమీ ఈ రాష్ట్రం కానీ దేశం కానీ ఎప్పటికీ తయారుగా సార్. మనం భూమి ఇచ్చిన ప్రతి రైతులు అబ్బా రైతు ఉపాధి కోల్పోయాడు, ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడని మనం మాట్లాడితే ఈ దేశం ఎప్పుడు సార్ డెవలప్ అవుతుంది? నేను సార్ ఎవరిని ఇక్కడ తప్పుపడట్ల, కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ దేశము ఇంకా మరింత ముందుకు పోవాలంటే ఇండస్ట్రియల్ ఎకానమీ, మరి ముఖ్యంగా డిజిటల్ ఎకానమీ ఏదైతే ఉందో ఈ రోజు ప్రపంచంలో ఆ రకంగా మనం తయారైతే చెప్తే ముందుకు పోలేము. కాబట్టి సార్ భోగాపురం విమానాశ్రయం సరే ఫైనల్ గా సార్ మరి ఆ గ్రంథి మల్లికార్జునరావు గారితో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు, ఏమేమి డీల్స్ అయ్యాయో నాకు తెలియదు. ఫైనల్ గా 2023లో సార్ పర్యావరణ అనుమతులు కావచ్చు, రకరకాల ఎయిర్పోర్ట్ అనుమతులు కావచ్చు తెచ్చినంత చంద్రబాబు నాయుడు గారే. మీరు కోర్టులో కేసులు వేశారు, మీ నాయకులతో కోర్టులో కేసులు వేయించారు. అవి 2018 నవంబర్ దాకా నడిచాయి. అవన్నీ క్లియర్ అయిన తర్వాతే 2019లో చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ షో వేశారు సార్ భోగాపురం విమానాశ్రయానికి. ఆ వేసిన తర్వాత దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత మీరు వచ్చారు. మీరు ఏం చేశారు? 2023 వరకు కనీసం ఏమైనా ఒక చిన్న ఇటుక బిల్లు ఏమైనా పెంచారా? ఏమీ చేయలే. 23లో మాత్రము అక్కడికి వెళ్ళి మళ్ళా ఒక ఫౌండేషన్ షో వేసి ఈయనేదో సొంతంగా మళ్ళా భోగాపురం విమానాశ్రయం తెచ్చినట్టు అక్కడ ఒక బిల్డప్ ఇచ్చి మీరు స్టార్ట్ చేశారు. సరే స్టార్ట్ చేసి ఒక 5%, 6% లేదా ఒక 10% 2024 జూన్ వరకు ఎప్పుడైతే జగన్మోహన్ గారు దిగిపోయారా సార్ అప్పటి వరకు 10% పనులు జరిగింటాయి. తర్వాత 90% పనులు ఎవరితో జరిగింది సార్? సార్ మేమేమి పూర్తిగా క్రెడిట్ మాకే ఇవ్వండి, తెలుగుదేశం పార్టీకి 100% క్రెడిట్ రావాలి మేము అనట్లేదు సార్. ఎక్కడ కూడా ఈ ప్రాజెక్టుగా సార్ ఏ ప్రాజెక్టు కూడా ప్రతిదీ కూడా మాకే క్రెడిట్ ఇవ్వండి, మేమే ఛాంపియన్స్ అని మేము ఎక్కడ అనట్లా సార్. ఒక గవర్నమెంట్ ఏదైనా ఒక మంచి పని చేస్తే దానికి ముందర వచ్చే గవర్నమెంట్స్ ఏదైనా సరే అవి ముందుకు తీసుకెళ్లాల్సిందే. ఈ రోజు సార్ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు అయితే, తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు, ఈ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కావచ్చు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ సార్ ఎవరైతే దాన్ని ఫౌండేషన్ వేశారో, ఎవరైతే దాన్ని ముందర ఒక మనస్ఫూర్తి లాగా దానికోసం పరితపించారో వాళ్ళకు కొంత క్రెడిట్ ఇవ్వడం తప్పదు. నేను అంటున్నాను సార్ భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి సార్. ఎందుకంటే ఆయన లేకపోయింటే అసలు ఆ విమానాశ్రయం మాటే లేదు, ఊసే లేదు సార్. అట్లాగే ఈ గూగుల్ డేటా సెంటర్ కూడా మీరు అంటున్నారు, ఇప్పుడు లక్ష్మణరావు గారు అంటున్నారు అదాని సెంటర్ రూపంలో మేము ముందే మాట్లాడామని. మరి ముందే మాట్లాడితే ఎందుకు పెట్టాలి సార్? ఇప్పుడు మీకు 5 సంవత్సరాల టైం ఉంది, అదాని మీకు అత్యంత సన్నిహితుడు, మరి అయినప్పుడు ఆయనతో డేటా సెంటర్ మీరు ఎందుకు కట్టలేదు సార్? 3 సంవత్సరాల్లో ఏ డేటా సెంటర్ అయినా కట్టచ్చు. ఈ రోజు 2026 ఏప్రిల్లో మీరు మనం ఫౌండేషన్ ఇస్తూ ఉంటే 2028కి ఖచ్చితంగా ఇది అయిపోతుందని మాట్లాడుతున్నారు. మరి మీరు 2020లో 21లో వేసింది అయిపోయింది కదా సార్. మీ స్నేహితుడైన అదాని గారు ఎందుకు ఆ పని చేయించలేకపోయారు మీరు? ఎందుకంటే మీకు వాటి మీద ఇష్టం లేదు కాబట్టి. మీకు ఎంతసేపు బటన్ నొక్కడమే, సంక్షేమ పథకాలు అవి మాత్రమే మీకు మళ్ళా ఓట్లేస్తారు ప్రజలు. ఆ భ్రమలో ఉన్నారు కాబట్టి మీరు ఇవన్నీ పట్టించుకోలేదు సార్. సార్ పట్టించుకునే పరిస్థితి ఉంటే చాలా ప్రాజెక్టులు ఎప్పుడో మనకు రాష్ట్రానికి రావాల్సినవి సార్. అసలు అమర్ రాజా బ్యాటరీస్ తరిమేసింది ఎవరు సార్ రాష్ట్రం నుంచి? రకరకాల కంపెనీలు సార్, ఏదైతే ఈరోజు కొన్ని జాకీ కంపెనీ అంటారు, రకరకాల ఐటీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఐటీ కంపెనీ,
అట్లాగే హెచ్ఎస్బిసి, ఇట్లా రకరకాల కంపెనీలు, 14 కంపెనీలు సార్. వీళ్ళు సరిగా ల్యాండ్ ఇవ్వక, సరిగా పట్టించుకోక, సంవత్సరాల తరబడి వెయిట్ చేసి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సార్. ఎవరు పట్టించుకోకపోతే మళ్ళీ ఆయన ఐటీ మినిస్టర్ అమర్నాథ్ గారు ఆ రోజుల్లో ఐటీ మినిస్టర్ మాట్లాడతారు, గుడ్డు ముందా కోడి ముందా అంటాడు. అసలు ఏం అర్థమయ్యే విషయమే కాదు. జగన్మోహన్ గారికి మంచి ఐటీ మినిస్టర్ పెట్టి కూడా పెట్టడానికి కూడా చేత కాకపోతే మనం ఏం మాట్లాడగలమండి? ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజు ఒక అద్భుతమైన ఐటీ మినిస్టర్ మనకు ఉండి ఈ రోజు దేశమంతా తిరిగి సార్, ఇప్పుడు ది వీక్ మ్యాగజైన్ ఏం చెప్పింది సార్, దేశంలోకి 2025లో వచ్చిన పెట్టుబడుల్లో 25% కేవలం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయనేది వాస్తవం కదా సార్? సరే, అవి పెట్టుబడుల ప్రపోజల్స్ మాత్రమే, ఆ ప్రతిపాదనలు మాత్రమే. వాటిని ఈరోజు మేము కార్యరూపం దాల్చుతున్నారు. ఏ పెట్టుబడుల ప్రపోజల్సే కదా, అవి యాక్చువల్స్ కాదు కదా అని మాట్లాడినారు ఐటీ వైసీపీ వారు. ఈ రోజు ఆ పెట్టుబడుల ప్రతిపాదనలనే వాస్తవ రూపం దాల్చుతున్నారు. ఈ రోజు సార్, గూగుల్ డేటా సెంటర్ 1,40,000 కోట్లు దాకా, అంటే 1,00,000 నుంచి 1,40,000 కోట్ల మధ్యలో చెప్తున్నారు సార్. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏమంటారు, దాంట్లో జాబ్స్ రావండి అంటారు. సార్, నేను చదివిన ప్రకారము ప్రతి సంవత్సరము 1,20,000 జాబ్స్ అక్కడ క్రియేట్ అవుతాయి. అవి స్కిల్డ్ కావచ్చు, నాన్ స్కిల్డ్ కావచ్చు. అట్లాగే స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అంటే ఈ ఇంజనీరింగ్ కావచ్చు, లేదంటే ఏ చదివిన స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అక్కడ 25,000 మంది పనిచేయడానికి ఆస్కారం ఉంది ఆ డేటా సెంటర్లో. అట్లాగే సార్, అది కేవలం డేటా సెంటర్ కాదు సార్, ఏఐ ఫోకస్డ్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన సొల్యూషన్స్ అక్కడ తయారు చేస్తారు. క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధించిన సొల్యూషన్స్ అక్కడ తయారు చేస్తారు సార్. అది ఒక పూర్తిగా ఒక మేజర్ హబ్ లాగా, అంటే ఒక బ్యాక్ ఎండ్ హబ్ లాగా గూగుల్ ఈ రోజు ఏదైతే సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయో, యూట్యూబ్ ఉందో, ఇట్లా రకరకాల వాళ్ళకి సంబంధించిన సేవలు ఏదైతే జరుగుతున్నాయో సార్, డిజిటల్ టెక్నాలజీలో వారు ఏదైతే సేవలు ప్రజలకు అందిస్తున్నారో దేశము ప్రపంచం మొత్తానికి, దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ని, వారి డేటా మెయింటెనెన్స్ సంబంధించి ఈ రోజు అద్భుతమైన రీతిలో వాళ్ళు ఇక్కడ ఒక బ్యాక్ ఎండ్ ఆఫీస్ పెట్టుకున్నారు. రేపటి రోజు సార్ అది మరింతగా విస్తరిస్తుంది. సో ఈ రోజు మీరు డేటా సెంటర్ పెడుతున్నారు, రేపు ప్రొద్దున అది ఇంకా పెద్ద కంప్యూటింగ్ బిజినెస్ గా కావచ్చు, లేదంటే టెక్నాలజీ డ్రివెన్ కంపెనీగా కావచ్చు, లేదంటే ఇంకా రకరకాల సొల్యూషన్స్ అది వేదిక కావచ్చు. రేపు ప్రొద్దున సార్ R&D కూడా అక్కడే జరగచ్చు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కూడా అక్కడే జరగచ్చు. ఎవరు చెప్పారు సార్? ఇప్పుడు మనము ఏదైతే ఒక చిన్న కళగంటాం, ఆ కళ సాకారం చేసే దిశలో చిన్నగా అడుగులు వేసుకుపోతాం సార్. ఈ రోజు గూగుల్ డేటా సెంటర్ కూడా అడుగులో భాగమే. మరి ఇంకొక విషయం ఏంటంటే సార్, ఈ మధ్యలో ఆర్సెలర్ కంపెనీ ఒక 3-4 నెలలు, ఒక 5-6 నెలల క్రితం అనుకుంటాను సార్, జగన్మోహన్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్సెలర్ కంపెనీ ఇక్కడ ఫౌండేషన్ వేస్తున్నారు అనకాపల్లిలో, ఇక్కడే కంపెనీ పెడుతున్నారని లోకేష్ గారు అబద్ధం చెప్తున్నారు, ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు సార్? ఆ రోజు అది ఒరిస్సాకి వెళ్ళిపోయింది. ఒరిస్సాలో ఆల్రెడీ పనులు కూడా ప్రారంభించారు. 1,05,000 కోట్లతో ఒరిస్సాలో పనులు ప్రారంభించిన వాళ్ళు మళ్ళీ ఆంధ్రాకి ఎలా వస్తారని మాట్లాడి వెళ్ళి వాళ్ళు రాగానే ఇక్కడ ఫౌండేషన్ వేసే రోజు ఏమంటాడు, ఇది కూడా మేమే మాట్లాడేమంటారు. సార్, మీరు మాట్లాడింది వేరు, ఇప్పుడు వచ్చింది వేరు. మీరు మాట్లాడింది ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ అనే ఒక సంస్థను ఆర్సెలర్ వారు కొన్నారు సార్. ఆ కొన్న దాంట్లో భాగంగా ఒక పెల్లెట్ ప్లాంట్ ఒకటి ఉంది వైజాగ్ లో. దాని ఎక్స్పాన్షన్ కు 1,000 కోట్లతో మేము ఎక్స్పాండ్ చేస్తామని 2022లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దావోస్కి వెళ్ళినప్పుడు ఒక జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆదిత్య మిట్టల్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి జాయింట్ స్టేట్మెంట్. అదేంటది? ఏదైతే ఎస్ఆర్ స్టీల్ ప్లాంట్ లో భాగంగా ఒక పెల్లెట్ ప్లాంట్ వైజాగ్ లో ఏదైతే ఉందో దాన్ని 1,000 కోట్లతో ఎక్స్పాండ్ చేస్తున్నామని ఇచ్చారే గాని కొత్త స్టీల్ ప్లాంట్ అంటే కొత్త ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ని మేము వైజాగ్ లో కడుతున్నాం అనే మాట ఎక్కడా చెప్పలేదు. కేవలం ఇదంతా అభూత కల్పన. ఒకవేళ మీతో డిస్కస్ చేసిండొచ్చు, సరే మీతో ఆల్రెడీ డిస్కస్ చేసిండే మీరు ఎందుకు ఒక స్టేట్మెంట్ విడుదల చేయలేదు సార్? ఆ రోజే 1,00,000 కోట్లతో ఆర్సెలర్ ఒక ప్లాంట్ కట్టబోతోంది వైజాగ్ లో అనే మాట మీరు ఎందుకు మాట్లాడాలా? మీరు కావచ్చు, లేదంటే మీ వెనకలో ఉన్న మినిస్టర్లు కావచ్చు, ఒక మాట ఎందుకు ఆ రోజు స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు సార్? ఎక్కడైనా చూసారా సార్ మీరు పేపర్లో కానీ టీవీలో కానీ స్టేట్మెంట్ ఆ రకంగా? లేదా ఆర్సెలర్ ఎవరైనా చెప్పినారా? లేదు పార్టీ గవర్నమెంట్ నుంచి ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పరా? చెప్పినప్పుడు మేము ఆల్రెడీ మాట్లాడాం. మేము 4 రోజులు ఏసీలో కూర్చొని కాఫీ తాగుతూ ఆ కాఫీ కబుర్ల సందర్భంగా ఇవన్నీ డిస్కస్ చేసామంటే ఎవడు సార్ నమ్ముతారు సార్? ఇలాగా ఏదొచ్చినా క్రెడిట్ చోరీ చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అట్లాగే గ్రీన్ హైడ్రోజన్ కూడా సార్, మీకు సంబంధించిన వ్యక్తే కావచ్చు సునీల్ గారు, ఆ రోజు మీరు ఒకవేళ మీరే కూడా దాన్ని ప్లాన్ చేసినచ్చు, కానీ దానికి సంబంధించిన ఏదైతే అనుమతులు కావచ్చు, దానికి సంబంధించిన రకరకాల
స్కీమ్స్ కావచ్చు, తర్వాత పాలసీ కావచ్చు, అవన్నీ చేసింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు కాదా? నారా లోకేష్ గారు కాదా? ఈ రోజు 2 సంవత్సరాల్లో వారికి ఇప్పుడు వారిని మీరు వారిని ఏదో ఒక రోజు ఇంటర్వ్యూ చేయాలి సార్. గ్రీన్ హైడ్రోజన్ వల్ల మీరు ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళే చెప్తారు ఈ 2 సంవత్సరాల్లో వాళ్ళకు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉపయోగపడ్డారు. సో ఇంత ఇదిగా మనం చేస్తూ ఉంటే మేమే తెచ్చామని మీరు డబ్బా కొట్టుకుంటే ఏం మాట్లాడతాం సార్? సార్ తెచ్చింది ఎవరైనా ఈ రోజు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఒక గేమ్ చేంజర్ కాబోతోంది. ఈ రోజు ఏ కంపెనీలు అయితే ఈ రాష్ట్రానికి వస్తున్నాయో ఇవి సార్ రాష్ట్ర అభివృద్ధికే కాదు దేశ అభివృద్ధికి కూడా మేలు చేసే విధంగా ఈ రోజు 5 గిగావాట్లకు సంబంధించిన డేటా సెంటర్స్ ఈ రోజు వైజాగ్ లో రాబోతున్నాయి. వచ్చే 4-5 ఏళ్లలో ఇవి సాకారం కాబోతున్నాయి. ఇది ఒక ల్యాండ్ మార్క్ హిస్టరీ సార్. ఇది భారత స్వాతంత్ర చరిత్రలోనే ఒక అద్భుతమైన మైలురాయిగా, ఒక అద్భుతమైన గేమ్ చేంజర్ గా రాబోయే రోజుల్లో ప్రజలు చెప్పుకునే విధంగా ఉంటుందని సార్. ఒకప్పుడు హైదరాబాద్ లో కంపెనీ పెట్టేప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏంది ఈ కొండల్లో పెట్టారని మాట్లాడారు సార్. సార్ ఎవరైనా ఒక ఇన్వెస్టర్ మన రాష్ట్రానికి రావాలంటే ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల మీద నమ్మకం ఉండాలి. జగన్మోహన్ గారిని ఎవరు నమ్మారు సార్? చంద్రబాబు నాయుడు గారు నమ్మారు సార్. చంద్రబాబు నాయుడు గారు నమ్మారు కాబట్టి ఆ రోజు కొండలు కోనలు సార్ అన్ని గుట్టలే కదా సార్. హైదరాబాద్ లో అన్ని పెద్ద పెద్ద బండలే, ఎక్కడ సరైన భూమి ఉందండి? ఆ కొండలను చీల్చుకుంటూ ఆ గుట్టలను చీల్చుకుంటూ అక్కడ కంపెనీలు పెట్టారు సార్. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, ఆయన మీద నమ్మకం సార్. ఆయన ఒక విజనరీ లీడర్ కాబట్టి సార్. విజనరీ ఎందుకంటారండి? వచ్చే 20-30 ఏళ్లలో ఏమేమి అభివృద్ధి సాధించగలము, ఎట్లా ఉంటుంది మన భారతదేశం, ఎట్లా ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్ అని ఎవరైతే ఊహించగలరో వాళ్ళే విజనరీ. హైదరాబాద్ ఈ రోజు ఇలా ఉంటుందని అప్పుడే ఊహించారు కాబట్టి సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీ అన్నారు. ఈరోజు అదే విజనరీ లీడర్షిప్ లో మనం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందబోతోంది. ఆయన మీద నమ్మకంతోనే ఈ రోజు పెట్టుబడులు వస్తున్నాయి. ఆయన సార్ ఎక్కడెక్కడ ఏది డెవలప్ చేయాలా సార్ మీరు గమనిస్తే ఈ మధ్య కాలంలోనే చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, అయ్యా ఉత్తరాంధ్రను ఐటీ హబ్ గా, ఏఏ హబ్ గా మనం తీర్చిదిద్దబోతున్నాం. డేటా సెంటర్ డ్రివెన్ టెక్నాలజీస్ ను మనం తేబోతున్నాము. పారిశ్రామిక రంగంలో అత్యద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాము. ఐటీ కంపెనీలకు ఆలవాలంగా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన చెప్పారు. అట్లాగే సార్ మధ్య ప్రాంతాన్ని, అమరావతి ప్రాంతాన్ని కొత్త క్యాపిటల్ కట్టి ఇక్కడ క్వాంటమ్ టెక్నాలజీ అట్లాగే రకరకాల కంపెనీలు దానికి సంబంధించి ఇక్కడ పెడతాము, ఇక్కడ కూడా అభివృద్ధి చేస్తాము. అట్లాగే సోలార్ హబ్ గా రాయలసీమను అభివృద్ధి చేయబోతున్నాం సార్. ఇప్పుడు సోలార్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతుందో అక్కడ మనకు మంచి ఎండలు కావచ్చు, మంచి హీట్ అంటే హాట్ జోన్స్ ఉండాలి. అంటే సోలార్ పవర్ ఎక్కువగా ఎక్కడైతే మనకి ఈ ఎండ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో, టెంపరేచర్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో దానికి సంబంధించి అక్కడ కంపెనీలు పెడతారు. సో ఇక్కడ రాయలసీమ అత్యంత వేడి ప్రాంతం కాబట్టి ఇక్కడ 45 డిగ్రీల వరకు టెంపరేచర్ పోతుంది కాబట్టి ఇక్కడ ఇది అనువైన జోన్ సోలార్ హబ్ కి. కాబట్టి ఇక్కడ లక్షల కోట్లతో ఈరోజు సోలార్ పవర్ కంపెనీలు పెడుతున్నారు సార్. ఈ రోజు మీరు చూస్తే గూగుల్ డేటా సెంటర్ కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ నినాదంతో ముందుకు పోతుంది సార్. ఈ రోజు 18,000 కోట్ల రూపాయలతో వాళ్ళు క్లీన్ ఎనర్జీని ఈ రోజు ఆ రకంగా ముందుకు తేబోతున్నారు. క్లీన్ ఎనర్జీ అంటే సింపుల్ సార్, సోలార్ అండ్ విండ్ పవర్. ఎక్కడైతే మనకు ఎమిషన్స్ ఉండవో, ఎక్కడైతే మనకు కాలుష్యం రాదో అది దాన్ని మనం క్లీన్ ఎనర్జీ అంటున్నాం. ఈ రోజు సోలార్ పవర్ కావచ్చు, అట్లాగే విండ్ పవర్ లో కావచ్చు 18,000 కోట్ల రూపాయలు వీళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు సార్. వీళ్ళు ఇప్పుడు ఆయన అంటున్నారు ఈయన అదానీ పేరుతో పెడుతున్నారని సార్. దాని పేరు రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్. రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ పేరుతో ఈ రోజు భారతదేశంలో గూగుల్ డేటా సెంటర్ నిర్మిస్తోంది. దాంట్లో భాగస్వాములు అదానీ కొనెక్స్. అంటే మీరు చెప్పినట్టు అదానీ ఉండొచ్చు, కానీ అదానీ కట్టబోతున్నాడు సార్. ఎవరైనా గూగుల్ వచ్చి ఇక్కడ కట్టలేదు కదా సార్. గూగుల్కి ఒక సబ్ కాంట్రాక్టర్ ఉండాలి. గూగుల్ కి సంబంధించి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పార్ట్నర్ ఒకరు ఉండాలి కాబట్టి అదానికి ఇచ్చిండొచ్చు. అదానీ కొనెక్స్ ఒకరు, అట్లాగే ఎయిర్టెల్. అంటే ఏదైతే ఇప్పుడు మనకు సంబంధించి ఈ పవర్ మన ఈ లైన్స్ ఏదైతే ఉన్నాయో ఏదంటే సార్ మనకి ఈ ఆన్లైన్ సంబంధించి ఈ డిజిటల్ టెక్నాలజీ సంబంధించి ఒక పార్ట్నర్ ఇండియాలో కావాలి కాబట్టి ఎయిర్టెల్ ఎంచుకున్నారు. అట్లాగే రకరకాలుగా అక్కడ లోకల్ గా ఎవరైతే సబ్ కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా పనులు చేసే అవకాశం. నేను అంటున్నాను సార్, ఈ రోజు డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు ముఖ్యం కాదు, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది, దానివల్ల మనకు వచ్చే విశేషమైన ప్రయోజనాలు ఏంటి అవి చూడాలి. కానీ
ప్రొద్దున లేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏం తెలియదంట, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు అంట. ఎవరైనా నమ్ముతారా సార్? ఇలాగా మనం మాట్లాడుకుంటూ పోతే అసలు వీళ్ళు మొగలు ఎక్కడ పెట్టుకుంటారో నాకైతే తెలియదు సార్. నేను ఒకటే అంటున్నా, ఈ రోజు ఉత్తరాంధ్ర ఒకప్పుడు వలసల ప్రాంతం. అక్కడ శ్రీకాకుళం కావచ్చు, విజయనగరం కావచ్చు, అక్కడి నుంచి వలసలు వచ్చి కూలీలుగా పనిచేసే పరిస్థితి నుంచి ఈ రోజు అక్కడ అద్భుతమైన ప్రగతి సాధిస్తున్నారు సార్. ఒకటైతే వాస్తవం, అర్ధెకరా భూమి ఎవరికైనా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటే ఈ రోజు లక్ష్మణరావు గారు చెప్పినట్టు 20-30 కోట్లు పలికే అవకాశం ఉంది. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. దాన్ని సార్ ఈ రాష్ట్రంలో, దేశంలో అందరూ కూడా స్వాగతించాలా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, ఆయన విజనరీ లీడర్షిప్ ని, అట్లాగే నారా లోకేష్ గారి ఒక కమిట్మెంట్, ఒక డెడికేషన్, ఆయనలో ఉన్న ఒక దూరదృష్టి, ఆ రకంగా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా సార్ స్వాగతించాలా. రాబోయే రోజుల్లో వచ్చే 30 సంవత్సరాల్లో నారా లోకేష్ గారిని మన భవిష్యత్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మరిన్ని సేవలు అందించే విధంగా ప్రజలందరూ కూడా స్వాగతించాలా, తోడ్పడాలా, ఆయన్ను పూర్తిగా ఆయనకు మద్దతు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా సార్ నేను రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, అయ్యప్ప గారు మీరు చెప్పండి, ఈ డేటా సెంటర్ వల్ల కానీ లేకపోతే ఎయిర్పోర్ట్ వల్ల కానీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ వల్ల ఉత్తరాంధ్ర యువతకి ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి? ఉద్యోగాల పేరుతో సుదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం తప్పుతుందంటారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకు అంటే ఏదైతే సోదరులు చెప్పినట్టు AWS క్లౌడ్ అంటారు. అలాగే AWS క్లౌడ్ అనేది ప్రస్తుతం ఉన్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నిటికీ కూడా దిగ్గజ ఐటీ సంస్థలన్నీ కూడా AWS క్లౌడ్ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, అలాగే డేటా సెంటర్, డేటా బేస్ అనేది సర్వర్లో స్టోర్ చేస్తారండి. ఆ సర్వర్లకి ఒక హీట్ కన్జ్యూమ్షన్ చేస్తుందండి. దానికి నెట్వర్క్ ఉండాలి, డేటాబేస్ ఎంట్రీస్ ఉండాలి, డేటాబేస్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండాలి. ఇవన్నీ కూడా జాబ్స్ క్రియేట్ అవుతాయండి. ఆ డేటా అనేది అందులో ఒక సర్వర్స్ లో నిక్షిప్తం కావాలి అంటే క్లౌడ్ కంప్యూటింగ్ ఖచ్చితంగా, AWS క్లౌడ్ కంప్యూటింగ్ ఖచ్చితంగా అవసరం అండి. ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్స్ లోనే సాఫ్ట్వేర్ కంపెనీలు అన్ని కూడా పనిచేస్తున్నాయి. దీనికి 1000-2000 జాబులు మాత్రమే వస్తాయి అనుకునేది కరెక్ట్ కాదండి. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే బిజినెస్లు ఉన్నాయో వాటి రంగాలు, గూగుల్ కి సంబంధించినటువంటి అనేక డేటా సెంటర్లు అన్నిటికీ కూడా ఈ డేటాబేస్ అనేది మూలం అవుతుందండి. ఇక్కడి నుంచే వాళ్ళు ఎక్కడ ఏం చేసినా సరే ఈ డేటాబేస్ నుంచి నిక్షిప్తం అయి ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద అసంఘటిత రంగ కార్మికులు, అదే నేను చెప్పాను, ఇప్పుడు ప్లంబర్లు కానీ, వెల్డర్స్ కానీ, ఇప్పుడు ఆ సంస్థ కట్టడానికి ఇప్పుడు 600 ఎకరాల్లో అది కడుతున్నారు డేటా సెంటర్. ఈ సంస్థ నిర్మాణం చేపట్టడానికి భవన నిర్మాణ కార్మికులకి ఇప్పుడు దాదాపు 2-3 సంవత్సరాల పాటు అక్కడ పని దొరుకుతుందండి. అట్లాగే అనేక రంగాలకి సంబంధించినటువంటి ప్లంబింగ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే పెయింటింగ్ కానీ, అలాగే గ్లాస్ వర్కర్స్ కానీ అనేక మందికి ఒక రూపకల్పన, ఒక ఇండస్ట్రీ రూపకల్పన జరిగితే ఆ ఇండస్ట్రీని రూపకల్పన చేయడంలో అనేక కార్మికులు భాగస్వామ్యం అవుతారండి. వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా మెరుగవుతాయండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ రోజున ఉత్తరాంధ్ర శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉన్నాయో ఆటోమేటిక్ గా ఇక్కడ విశాఖపట్నంలో ఐటీ సెంటర్లు, ఐటీ ప్రపంచం వస్తే అది ఆటోమేటిక్ గా పక్కన ఉన్నటువంటి ఏదైతే భోగాపురం ఉన్నారు, భోగాపురం పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతాలు విజయనగరం, తగరపు వలస, ఇవన్నీ ఈ ప్రాంతాలు కూడా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయండి. ఇప్పుడు తగరపు వలస వరకు కూడా అంటే విజయనగరంలో విశాఖపట్నం యొక్క సిటీ విజయనగరం వైపు కూడా చొచ్చుకుపోతుందండి. తగరపు వలస వరకు కూడా అనేక డెవలప్మెంట్లు, ఒకప్పుడు ఫ్లాట్స్ చాలా అమరావతి కంటే కూడా కొంచెం తక్కువ రేట్లు ఉండేటువంటి ఫ్లాట్స్ ఈ రోజున విశాఖపట్నంలో ఈ హబ్స్ వస్తున్నాయని చెప్పి ఒకసారిగా రియల్ ఎస్టేట్ అమరావతి కంటే కూడా ఎక్కువ మొత్తంలో అక్కడ పెరగటం జరిగిందండి. అట్లాగే వెనకబడిన ఉన్నటువంటి ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడ వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేసి అక్కడ పారిశ్రామికంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కూడా రూపకల్పన కూడా జరుగుతుంది. అలాగే రాయలసీమలో కూడా అక్కడ కూడా వలసలు ఉన్నాయి, మనం దాన్ని కూడా చెప్పుకోవాలి. రాయలసీమలో కూడా సోలార్ ఎనర్జీ, సోలార్ సిటీస్ ని ఏదంటే ప్రపంచంలోనే డెన్మార్క్, వెస్టర్స్ అనే కొన్ని కంపెనీల ద్వారా కొన్ని గిగావాట్ల విద్యుత్తుని, సౌర విద్యుత్తుని విదేశాలకు అమ్ముకుంటున్నాయండి. అక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అట్లాగే క్వాంటమ్ సిటీ ఏదైతే అమరావతిలో, ఇట్లాగా అన్ని వైపులా ఎందుకు
ఇప్పుడు ఒక అమరావతి ప్రాంతంలోనే కాదండి, ఒక రాయలసీమ ప్రాంతంలో కాదు, విశాఖపట్నంలోనే కాదు, అన్ని చోట్ల కూడా వలసలు అనేవి ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, విజయవాడ కూడా కొన్ని ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పంటలు పండక ఒక్క పంట మాత్రం వేసి అక్కడ కూడా వలసలు ఉన్నాయి. రాయలసీమలో వలసలు ఉన్నాయి, ఉత్తరాంధ్ర జిల్లాలో వలసలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడికి పాలన వికేంద్రీకరణ చేసి డెవలప్మెంట్ వికేంద్రీకరణ చేయటం వల్ల ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఇండివిజువల్ గా డెవలప్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. దానిలో భాగంగానే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ అనేది 1000 నుంచి 2000 జాబులు అనేది అది నేను ఖండిస్తూ ఉన్నాను. Right. ఖచ్చితంగా ఫస్ట్ ఫేజ్ లోనే, మొదటి దశలోనే 10 నుంచి 15,000 మంది ఐటీ నిపుణులకి జాబ్ ఉంటుంది. డేటాబేస్, డేటా సర్వర్స్ కానీ, డేటాబేస్ కానీ, నెట్వర్క్ కానీ, క్లౌడ్ కంప్యూటింగ్ కానీ, ఏడబ్ల్యూఎస్ కానీ, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున టెస్టింగ్ కానీ, డెవలప్మెంట్ కానీ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే జరుగుతుందండి. ఏఐ టెక్నాలజీ ద్వారాగానే డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. ఏఐ టెక్నాలజీ ద్వారాగానే ఆటోమేషన్ టెస్టింగ్లు జరుగుతున్నాయి. ఏఐ డెవలప్మెంట్ కానీ, బిజినెస్ రిక్వైర్మెంట్స్ కానీ, స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ కానీ అన్ని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారాగానే జరుగుతున్నాయండి. ఈ రకంగా ఈ డేటా సెంటర్ మీద 1000 నుంచి 2000 జాబులకి ఒక క్వశ్చన్ అండి. 1000 నుంచి 2000 జాబులు వచ్చి ఫలమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు 600 ఎకరాల భూమిని కేటాయించారు? అంటే 1000 నుంచి 2000 వచ్చి జాబులకి ఆ రోజున మీరే కేటాయించారు అంటారు. అది నిజం కాదు. 1000 నుంచి 2000 వచ్చి జాబులకి జగన్మోహన్ రెడ్డి గారు 600 ఎకరాలను ఎందుకు వెచ్చించారు? అది కాదు. కాబట్టి ఇప్పుడు ఏదైతే 3-4 కంపెనీలు, డైరెక్ట్ గూగుల్ అంటే గూగులే పెట్టదండి. గూగుల్ కి అనుబంధంగా ఉండేటువంటి అనేక సంస్థలు, అదానీ కానీ, ఇవన్నీ కూడా భాగస్వామ్యం అండి. ఆ భాగస్వామ్యంలో భాగంగా వారంతా కూడా వచ్చి అక్కడ డేటా సెంటర్ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటారండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఎప్పుడో ఇప్పుడు మారుమూల పల్లెటూరులో చూసాం కదా, గిరిజన తండాలలో ఏదైతే శ్రీకాకుళం, విజయనగరం, మన పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇప్పటి వరకు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రోజు కూడా రోడ్లు పడలేనటువంటి ఉత్తరాంధ్ర వాసుల యొక్క చిరకాల అరకు కానీ, అరకు మనం చలివారోత్సవాలు కానీ, అరకుని ఒక పర్యాటక రంగంగా అభివృద్ధి చెందించడంలో కానీ, అలా కందులు దుర్గేష్ గారు పర్యాటక శాఖలో అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇట్లాగా అన్ని చోట్ల కూడా అక్కడ అరకుని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం కానీ, అటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్నటువంటి టెంపుల్ టూరిజం కానీ, టెంపుల్ సిటీస్ గా డెవలప్ చేయడం కానీ, ఏదైతే అర్చవెల్లి సూర్య భగవాన్ దేవాలయం ఉందో ఇట్లాగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలు, ఇలా అన్ని రకాలుగా ఉత్తరాంధ్ర వాసుల యొక్క కళ నెరవేరుతుంది. ఒక ఐటీ హబ్ గురించే కాదండి, అక్కడ ఒక ఐటీ హబ్ పెట్టామనుకోండి, సపోజ్ అక్కడ టూరిజం కూడా డెవలప్ అవుతుందండి. ఎక్కడైతే ఐటీ సిటీ ఉందో అక్కడ టూరిజం కూడా డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అవుతుంది, అలాగే పర్యాటక కేంద్రాలుగా డెవలప్ అవుతుంది. ఆర్కే బీచ్ కానీ, ఇవన్నీ కూడా పర్యాటక కేంద్రాలుగా డెవలప్ అవుతాయి. తద్వారా విదేశీయులు మన దేశానికి వచ్చి వాళ్ళు ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడులు ఎక్కడున్నాయి, పెట్టుబడులు ఎలా పెట్టాలి, పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైనటువంటి ప్రాంతాలు ఏంటని చర్చించుకోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఎక్కడైతే విదేశీయులకి ఏ దేశం అయితే అవకాశాలు కల్పిస్తారో పెట్టుబడులు పెట్టడానికి, ఖచ్చితంగా అక్కడ డెవలప్ అవుతుందండి. ఇప్పుడు ఏదైతే గతంలో చూసాం, టీసీఎస్ చూసాం, టెక్ మహీంద్రా చూసాం, దాంతో పాటు ఈ మధ్యన విప్రో కూడా ఆపరేషన్స్ అన్ని కూడా, విప్రో ఏంటంటే జస్ట్ ఒక డేటా సెంటర్ లా ఉండేదండి విప్రో. ఇప్పుడు విప్రో డెవలప్మెంట్ ఆపరేషన్స్ కూడా మనకి స్టార్ట్ చేయడం జరిగిందండి విశాఖపట్నంలోనే. ఎందుకంటే గతంలో నేను విప్రోలో పనిచేసినటువంటి అనుభవం కూడా ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఆ రకంగా టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతూ ఉన్నాయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నంలో చాలా ఇక్కడ ఇంకొక నానుడు ఉంది. విశాఖపట్నం అనేది కేంద్ర హయాంలో ఉంది, అక్కడ డెవలప్మెంట్ అవ్వట్లేదండి. ఇక్కడ నౌకాశ్రయాలు కానీ, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి మౌలిక వసతుల రూపకల్పనలో కానీ, దానిలో భాగంగానే పోలవరాన్ని ఇమీడియట్ గా కంప్లీట్ చేసి కుడికాలువ ద్వారా నీటిని అందించి మరిన్ని డేటా సెంటర్కి ఖచ్చితంగా వాటర్ రిసోర్స్ అవసరం, మరిన్ని డేటా సెంటర్లు తీసుకురావాలని దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దీనిలో భాగంగానే ఈ మొదటి అడుగు భారతదేశంలోనే ఒక మైల్ రాయిలుగా లిఖించబడుతుందండి. అంటే ఒక బెంగళూరు ఐటీ సిటీ ఉందండి, అలాగే చెన్నైలో రామానుజం ఐటీ సిటీ ఉంది, అలాగే పూణే ఉంది. ఎక్కడ కూడా ఈ డేటా, ఇంత పెద్ద డేటా సెంటర్ ఈ ప్రపంచంలోనే డెవలప్ అయినటువంటి బెంగళూరు కానీ, పూణే కానీ, ఇటు చెన్నై కానీ, ఈ ఐటీ సిటీల్లో ఎక్కడా రాలేనటువంటి డేటా సెంటర్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది చాలా గర్వించదగ్గ విషయం అండి. ఈ డేటా సెంటర్ ద్వారా
మౌలిక వసతులు కూడా పెరుగుతూ ఉంటాయండి. దీని ద్వారా గత 5-6 సంవత్సరాల నుంచి నోట్ల రద్దు, కరోనా లాంటి విపత్తుల వల్ల దేశవ్యాప్తంగా కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి పునర్జీవం వస్తుందండి. ఎక్కడైతే డెవలప్‌మెంట్ జరుగుతుందో, ఆ డెవలప్‌మెంట్ అయినటువంటి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా జనసాంద్రత పెరుగుతూ ఉంటుంది. తద్వారా అక్కడ మౌలిక వసతులు రూపకల్పనలో భాగంగా డెవలప్‌మెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది ఖచ్చితంగా జరుగుతూ ఉందండి. ఈ రకంగా మన విశాఖపట్నంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి ఈ డేటా సెంటర్ వల్ల 1000 నుంచి 2000 కాదు, మొదటి దశలోనే 15,000 మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పి నేను బలంగా చెప్తున్నానండి. రైట్, లక్ష్మణరావు గారు. సార్ వినిపిస్తుందా లక్ష్మణరావు గారు? రైట్, మీరు తెచ్చిన డేటా సెంటర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ మీ 5 ఏళ్లలో ఎందుకు కంప్లీట్ చేయలేదు సార్? సార్ ఎయిర్పోర్ట్ అనేది 2023లో శంకుస్థాపన చేయడం జరిగింది. రైట్. 2020, 21, 22లో కోవిడ్ సందర్భంగా శంకుస్థాపన చేయలేదు. 2023లో శంకుస్థాపన చేసినటువంటి భోగాపురం ఎయిర్పోర్టు ఈ రోజున 80% వరకు, 70 నుంచి 80% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే పనులు పూర్తయినాయి. ఆ సంస్థ కావాల్సినటువంటి మరి అనేకమైనటువంటి అనుమతులు, పర్యావరణ శాఖ నుంచి కూడా అనేకమైనటువంటి అనుమతులు కూడా తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి కృషి లేదు. అలాగే సోదరులు విజయసాగర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి మించి అబద్ధాలు ఆడడంలో దిట్లా కనబడుతున్నారు. ప్రతిదీ కూడా ఆ చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్, చంద్రబాబు నాయుడు గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు అంతా, ఎందుకంటే తప్పలేదు. గురువు ఎంత ప్రాధాన్యత చెందిన వ్యక్తో అబద్ధాలు ఆడడంలో, శిష్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా అబద్ధాలు ఆడడంలో ఆ మాత్రం లేకపోవడంలో తప్పలేదు. ఎందుకంటే పోటీ పడడంలో తప్పలేదు. గురువు తగ్గ శిష్యుడిగా ఉండాలి కాబట్టి వీళ్ళు కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. సో మేమేం చెప్తామంటే ఇందాక మన కోటపల్లి అయ్యప్ప గారు మాట్లాడిన దీంట్లో, సార్ మేము అనేది కాదండి, 1000 నుంచి 2000 ఉద్యోగాలు క్రియేట్ అవుతాయి అనేది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నటువంటి అగ్రిమెంట్ పత్రాల్లో గవర్నమెంట్ పెట్టింది. కావాలంటే మీరు ఈ రోజున ChatGPTని కానీ లేదంటే ఇప్పుడు జెమినీని కూడా ఒకసారి అడగండి, మీరు ఉంటుండగా ఫోన్లో ఒకసారి అడగండి ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని అగ్రిమెంట్లో రాసుకున్నారంటే కేవలం 1000 నుంచి 2000 ఉద్యోగాలు మాత్రమే. అది అగ్రిమెంటెడ్ డేటా సెంటర్ వాళ్ళు. మేము గతంలో మీరు అన్నారు మన ఓన్లీ 1000 నుంచి 2000 ఉద్యోగాలకి జగన్మోహన్ రెడ్డి గారు 600 ఎకరాలు ఎందుకు కేటాయించారు అని మంచి ప్రశ్న అడిగారు. మేము ఆ రోజున అదే చెప్పామండి. కేవలం 1000 నుంచి 2000 ఉద్యోగాలకి మాత్రం 6000 ఎకరాలు కేటాయించి సబ్సిడీ కూడా మేము ఇవ్వాలి, అటువైపు వాటర్ కానీ ఇటువైపు ఎలక్ట్రిసిటీ కూడా అంతా ఇవ్వాలంటే ఇది కుదిరే పని కాదు. ఇగో మీరు చెప్పినటువంటి ఈ ప్రతిపాదనలు మీరు కొనసాగిస్తే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, డేటా సెంటర్ పార్క్ ఏదైతే 82 ఎకరాల్లో అది మనం కడితే తద్వారా 1240 ఉద్యోగాలు వస్తాయి. ఐటీ బిజినెస్ పార్క్ 28 ఎకరాల్లో సృష్టిస్తే 22,200 ఉద్యోగాలు ఏర్పడతాయి. స్కిల్ యూనివర్సిటీ, ఈ స్కిల్ యూనివర్సిటీ అనేది 11 ఎకరాల్లో కేటాయించడం జరిగింది. తద్వారా 550 ఉద్యోగాలు వస్తాయి. రీక్రియేషన్ సెంటర్ 9 ఎకరాలు కేటాయించడం జరిగింది, 1000 ఉద్యోగాలు వస్తాయి. మొత్తం ఈ 130 ఎకరాల్లో 24,990 ఉద్యోగాలు ఏవి ఆ డేటా సెంటర్కి కేటాయించిన భూమి కాకుండా అదనంగా ఏదైతే 130 ఎకరాలు మేము కేటాయిస్తామో, మేము చెప్పినటువంటి డేటా సెంటర్ పార్క్ కానీ, ఐటీ బిజినెస్ పార్క్ కానీ, స్కిల్ యూనివర్సిటీ కానీ, రీక్రియేషన్ సెంటర్ కానీ, ఈ 4 ప్రతిపాదనలు మీరు తీసుకొస్తే మాత్రమే 24,990 ఉద్యోగాలు మాత్రం సృష్టించబడతాయి. అదనంగా అంటే సుమారు అదొక 2,000, ఈ ఒక 24,900 అంటే 25,000, సుమారు 25,000 నుంచి 30,000 ఉద్యోగాలు క్రియేట్ చేయొచ్చు. ఇవి కట్టండి అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించారు. అవి కూడా వాళ్ళు అగ్రిమెంట్లో రాసుకున్నారు. ఈ రోజున అగ్రిమెంట్లో ఇవి లేవు. దాని మీద మాట్లాడండి అయ్యప్ప గారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి అగ్రిమెంట్లో మీరు ఒప్పుకున్నప్పుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అగ్రిమెంట్ చేసుకున్న విధానంలో ఇవి ఎందుకు తొలగించారు? ఈ 4 కూడా ఈ 4 లేనప్పుడు ఉద్యోగాలు వస్తాయి. ఓన్లీ డేటా సెంటర్ ద్వారా ఎలా ఉద్యోగాలు వస్తాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పింది ఇదే కదా, మీరు ఇందాక నుంచి చెప్తూ ఉన్నారు ఎకో సిస్టమ్ డెవలప్మెంట్, ఐటీ సెంటర్ ఇవి లేవండి. వాళ్ళు దాని మీద అగ్రిమెంట్ చేయలేదు. దాన్ని ప్రశ్నిస్తున్నాం సార్. మేము ఒకటి చెప్తాం సార్, మేము ఎప్పుడు కూడా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం కాదు. ఎందుకంటే ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టారో ఏంటనేది కూడా మేము చెప్పాం. 14,634 కోట్లు, కాల పరిమితి 7 సంవత్సరాలు.
తద్వారా 24,990 ఉద్యోగాలు. ఏది ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధానం ఈ 4 గేట్లు కూడా, అది కూడా మధురవాడ సర్వే నంబరు 409లో కేటాయించాం ఈ భూముల విస్తీర్ణం అంతా కూడా. కానీ ఎక్కడ కూడా మేము డేటాబేస్ లేకుండా మన దగ్గర ఆధారం లేకుండా మాట్లాడే పరిస్థితులు లేదు. ఆ రోజు మేము అది కూడా చెప్తా ఉన్నాం. ఏదైతే 14,634 కోట్లు వెచ్చించి దేనికి అదనంగా 20 సంవత్సరాల పాటు ప్రభుత్వం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలు ప్రభుత్వం నుంచి విద్యుత్ ప్రోత్సాహాలు కూడా అందించను ఉంది. రైట్ సార్. ఏముంది 14,634 కోట్లు వెచ్చించిన ఫలితంగా ఇవన్నీ ఎందుకు ఇచ్చాం, ఎందుకు ఇవన్నీ కూడా డేటా సెంటర్కి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ ఉద్యోగాలన్నీ క్రియేట్ చేస్తానన్నారని. కానీ ఈ రోజున ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో 1 గిగావాట్ల ద్వారా సామర్థ్యం కలిగి మొదటి దశ వచ్చేసరికి 500 మెగావాట్లు మాత్రమే తయారవుతుందని చెప్తూ ఉన్నారు. 500 మెగావాట్లలో తయారైంది. ఈ రోజున ఈ ఉద్యోగాలు ఎంతవరకు సృష్టించబడుతుంది అనేది మా ప్రశ్న వేస్తున్నాం అండి. ఒకేసారి 1 గిగావాట్స్ సంబంధించినటువంటి డేటా సెంటర్ అయితే క్రియేట్ అవ్వట్లే. అక్కడ 2-3 దశల్లో రైట్ సార్. టైం లేదు, మరో డిబేట్లో మనం చర్చించుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ముగ్గురికి డిబేట్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. రైట్, ఇది అప్డేట్స్ చూస్తున్నాం నుండి వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.